నెక్స్ట్ బైనరీ డివిజన్ గురించి నేర్చుకుందాం. బైనరీ మల్టిప్లికేషన్ నేర్చుకున్నాం ఇంతకు ముందున్న వీడియోలో. ఇప్పుడు బైనరీ డివిజన్ గురించి నేర్చుకుందాం. బైనరీ డివిజన్ కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. మనకి బైనరీ డివిజన్లో రెండు ఉంటాయి. ఒకటి డివిడెండ్, ఒకటి డివిజర్, భాగించేది భాగించబడేది. సో దాని తర్వాత రిజల్ట్. ఓకే, సపోజ్ 6ని 2తో మల్టిప్లై చేయాలనుకోండి. 6 3 2 అన్నాం అనుకోండి, ఇది రిమైండర్ అవుతుంది, ఇది కోఎఫిషియంట్ అవుతుంది, ఇదేమో డివిజర్ అవుతుంది, ఇదేమో డివిడెండ్ అవుతుంది. ఓకే, సో 0ని 0తో డివైడ్ చేస్తే అంటే 0/0 చేస్తే నాట్ అలౌడ్. 0/0 అనేది నాట్ అలౌడ్ అంటే ఓన్లీ 0/0కి ఇంచుమించుగా 0 అని చెప్పుకుంటాం. 0/1 చేశారనుకోండి ఆన్సర్ 0. అలాగే 1/0 చేశారనుకోండి ఇది కూడా నాట్ అలౌడ్ అంటే 1/0 జనరల్గా మనకి ఇన్ఫినిటీ, కాబట్టి ఇది కూడా డివిజన్ రూల్స్ ప్రకారంగా నాట్ అలౌడ్. 1/1 చేస్తే 1. సో ఇది రూల్స్. ఓకే, దీన్ని బట్టి మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటంటే ఎగ్జాంపుల్ 11001ని 101తో డివిజన్ చేద్దాం. సో 101 దీనికి ఇక్కడ ఇదేమో 3 డిజిట్స్ 110, కాబట్టి 101 అంటే జనరల్గా 5. 110 అంటే ఎంత? ఇది 4 + 2 6. ఓకేనా, కాబట్టి ఇది కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి 1 పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ వాల్యూ కన్నా ఇక్కడ వాల్యూ తక్కువ ఉండి ఇక్కడ వాల్యూ ఎక్కువగా ఉందనుకోండి 1 టైం పోద్ది. ఇది ఎక్కువ ఉండి తక్కువ ఉందనుకోండి 0 టైమ్స్ పోతుంది. సో 1 టైం పోయిందనుకోండి 101 అయితే ఇప్పుడు దీని వాల్యూ ఎంత వస్తుందంటే దీన్ని అప్పు తెచ్చుకొని 2 - 1 1, ఇది 0 - 0 0 1 - 1 0. ఓకే, ఇప్పుడు 0 0 1 వచ్చింది కదా, దీనికి ఇప్పుడు నెక్స్ట్ 2 డిజిట్స్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ 2 డిజిట్స్ తీసుకుంటే ఇప్పుడు మనకి ఇది 0 0 1 వచ్చింది కదా, తర్వాత 0 ఇక్కడ తీసుకున్నాం అనుకో, ఇక్కడ కూడా 0 పెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 1 తీసుకోండి. 1 తీసుకున్నప్పుడు చూడండి ఇది 101, ఇది 101, మళ్ళీ 1 టైం పోతుంది 101. సో 101 అంటే రిమైండర్ 0, కోఎఫిషియంట్ 101, ఇది డివిజర్, ఇది డివిడెండ్. ఓకే, సో ఈ విధంగా మనం చేయొచ్చు అనమాట. చూడండి, మనం సింపుల్గా దీన్ని చూడాలంటే 101 అంటే 5, ఇది 1 2 4 8 16, 16 + 8 24 + 1 25. సో 5 టైమ్స్ పోద్ది, రిమైండర్ 0. సో 101 అంటే 5గా, ఇది 5, ఇది 25, 5 5 25, రిమైండర్ 0. ఈ విధంగా కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఈ డెసిమల్ని బైనరీలోకి మార్చుకొని. ఓకే, అలాగే ఇంకోటి చేద్దాం. 1101 101తో చేద్దాం ఈసారి. ఇప్పుడు ఇక్కడ 1 టైం పోయింది అనుకుందాం 101, ఇది 2 - 1 1, ఇది 0, ఇది 0. సో ఇది ముందు 0లో ఉన్నాయి కాబట్టి అవసరం లేదు, పక్కన పడేయండి. నెక్స్ట్ ఇప్పుడు 1 తెచ్చుకున్నాను. సో ఇక్కడ 1 0 పెట్టుకున్నాం అనుకుందాం. 1 0 పెడితే ఇప్పుడు దీనికన్నా ఎక్కువైంది కాబట్టి ఇప్పుడు 10ని దింపుకుంటే ఏమవుతుంది, 101 ఎక్కడ ఉంది, 110 ఉంది, 110. సో ఇప్పుడు దీన్ని 01 టైమ్స్ పెట్టుకోవచ్చు. 01 టైమ్స్ పెట్టుకుంటే ఎంత అవుతుంది, 101 అవుతుంది. అప్పుడు 2 - 1 1 0 అండ్ 0 మళ్ళీ వచ్చింది ఇక్కడ. సో 10 అయిపోయింది, మళ్ళీ 11 తీసుకోండి. 11 తీసుకుంటే 111 వచ్చింది. మళ్ళీ దీన్ని 01 టైమ్స్ పెట్టుకోండి, అప్పుడు 101 వస్తుంది. 1 - 1 0, నెక్స్ట్ 1 0, 10 వచ్చింది. సో ఇప్పుడు ఇది 101 అంటే 5, ఇది 1 2 4 8 16 32 64 64 32, 4 2 6 96, 96 + 8 104, 104 + 3 107. ఓకే, 107. ఇది 107 అంటే 5 2 5 21s, 21 × 5, సో 105 2. ఓకే, సో చూడండి ఇక్కడ 21 రావాలి. ఇప్పుడు ఇది 1 2 4 8 16, 16 + 4 20 21 వచ్చింది. ఇదేమో 2, ఆన్సర్ రిమైండర్ 2 వచ్చింది. ఇదేమో 5, సరిపోయింది. ఓకే, ఈ విధంగా మీరు చేయొచ్చు అనమాట. దీంట్లోకి చేసేటప్పుడు ఒక కన్ఫ్యూజ్ ఏమొస్తుంది అంటే 5ని 1 టైం పోయింది కదా 101, తీసేస్తే ఎంత వచ్చిందంటే 1 వచ్చింది. ఇప్పుడు 2 డిజిట్స్ని కింద తీసుకోండి 10, ఎందుకంటే 3 డిజిట్స్ చేస్తున్నాం కాబట్టి. మళ్ళీ ఇప్పుడు చేసేటప్పుడు డైరెక్ట్గా ఇక్కడ 1 రాయకూడదు, 01 రాయాలి. 2 డిజిట్స్ తెచ్చుకున్నాం కాబట్టి 01 రాయాలి, అప్పుడు 101 వస్తుంది. మళ్ళీ 2 డిజిట్స్ తెచ్చుకుంటాం. ఆ విధంగా 2 డిజిట్స్ చొప్పున చేసుకుంటూ కోఎఫిషియంట్లో కూడా ఇక్కడ 2 డిజిట్స్ పెట్టుకోవాలి, అప్పుడు మీకు డివిజన్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా డివిజన్ కూడా మీరు నేర్చుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.